వెల్కమ్ టు కేటీవీ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి. ఈరోజు ఈనాడు ప్రధాన పత్రిక ఒకసారి చూస్తే బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు, ముందస్తు బెయిల్ కూడా రాదు, 2 నెలల్లోనే కేసులు కూడా పరిష్కారం, విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు, బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పన. బీసీలపై సామూహిక బహిష్కరణలు కావచ్చు, దూషణలు కావచ్చు, దాడులు కావచ్చు, వేధింపులు కావచ్చు, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే 6 నెలల నుంచి 5 సంవత్సరాల శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ఒకవేళ రెండోసారి కూడా అదే నేరానికి పాల్పడితే కనీసం 1 ఏడాది నుంచి 2 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షను న్యాయస్థానం మరింత పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఏదైతే ఎన్నికల సందర్భంగా బీసీల రక్షణ చట్టం తెస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలకు మనం విన్నాం కదా, దానిని నిజం చేసే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగానే బీసీలపై దాడులకు పాల్పడే వారిపైన బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంట్లో జిల్లాకు ఒక న్యాయస్థానాన్ని కూడా, అంటే బీసీలపై అట్రాసిటీ కేసుల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఉండేలా జిల్లాకు ఒక న్యాయస్థానాన్ని కూడా పెట్టింది. 90 రోజుల్లో హైకోర్టును కూడా ఆశ్రయించవచ్చు అన్నటువంటి వెసులుబాటును కూడా కల్పించినటువంటి నేపథ్యంలో బీసీ రక్షణ చట్టానికి సంబంధించి మంత్రివర్గం ఆమోదం పొందింది. ఇప్పుడు శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత అక్కడి నుంచి చట్టంగా మారే అవకాశం అయితే ఉంది. పల్లె పండుగ 2.0లో అభివృద్ధి పనులకు 6,700 కోట్లు, గ్రామాలలో 8,000 కిలోమీటర్ల రహదారులు, 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లు, 1,005 కోట్లతో గిరిజన గ్రామాలకు రహదారులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. ఏదైతే గ్రామీణాభివృద్ధి భాగంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటికే గ్రామీణ రోడ్లకు సంబంధించి మార్పులు చేర్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ఈ శాఖను గుర్తించినటువంటి వారికన్నా పవన్ కళ్యాణ్ కొంత పాజిటివ్ ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారన్నటువంటిది కొంత స్పష్టంగా కనపడుతోంది. అందులో భాగంగానే గ్రామాలకు మౌలిక వసతుల్లో భాగాలైనటువంటి రహదారుల పైన చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను ఆయన తీసుకుంటూ ఉన్నారు. శ్రీవారి లడ్డు విక్రయాలలో జోరు 2025లో 13.52 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2024తో పోలిస్తే 10% పెరిగింది. అంటే 3,52,00,000 మేర లడ్లు ఒక సంవత్సరంలో అమ్మకాలు పెరిగాయి. దీన్ని బట్టి నాణ్యత పెరిగిందని అనుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ వార్త, నిషేధిత 22A జాబితా నుంచి 5 రకాల భూములకు విముక్తి, త్వరలో మరో 4 రకాలు తప్పుడు రిజిస్ట్రేషన్లు రద్దు, అధికారం కలెక్టర్లకే, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్. ఇది కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ. ఆ నిషేధిత జాబితా నుంచి 5 రకాల భూములను విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 8 రకాల పత్రాలలో ఏదో ఒకటి ఉన్న వాటిని పరిశీలించి జాబితా నుంచి తొలగించు, మరిన్ని పత్రాల కోసం భూ యాజమానులను తిప్పుకోవద్దని కూడా స్పష్టం చేస్తోంది. దాంతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దాని మీద సంతకం చేశారు. అయితే దీని మీద ఆంధ్రజ్యోతి కథనం డిఫరెంట్గా ఉంది. పాత మాటే కొత్తగా, రెవెన్యూ మంత్రి తొలి సంతకంలో వింత, నిషేధిత జాబితా భూములపై విచిత్రం, 10 ఏళ్ల కిందటే వాటికి నిషేధ విముక్తి, ఆదేశాలు అమలు చేయని అధికారులు ఇప్పుడు మళ్ళీ విముక్తి అంటూ పాత పాట, కీలకమైన 4 కేటగిరీల భూములపై నాంచుడు, సీఎం పలుమార్లు ఆదేశించిన అంతే, జగన్ ప్రభుత్వ పాపాలకు ఇప్పుడు రైతులు బలి అంటూ ఒక వార్తను పాత దాంట్లోనే కొత్తగా ఆ రెవెన్యూ మంత్రి సంతకాలు చేశారని ఆంధ్రజ్యోతి కథనం బట్టి తెలుస్తోంది. ఇది స్పష్టంగా అర్థమవుతోంది రెవెన్యూలో కూటమి ప్రభుత్వంలో ఎంత నిర్లక్ష్యం ఉందో. మంత్రి కూడా చేతగాని చేయలేని వ్యక్తిగా మిగిలిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇలాంటి వార్తలు చూసినప్పుడు అందరికీ అనుమానాలు కూడా అలానే వస్తాయి. ఏదైతే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు కూడా వచ్చే ఫిర్యాదులలో ఎక్కువగా రెవెన్యూకు సంబంధించినటువంటి ఫిర్యాదులే ఉంటా ఉన్నాయి. అందులో భాగంగానే ఇది విముక్తి వీటికేనట అంటూ మాజీ ప్రస్తుత సైనికోద్యోగులు, స్వతంత్ర సమరయోధులు,
రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు 1954కు ముందు అసైన్ చేసిన భూములు ఇంకా ప్రైవేట్ పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ 5 కేటగిరీల భూములకు నిషేధిత జాబితా నుంచి 2014-19 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది. మళ్ళీ 22-24లో జగన్ ప్రభుత్వం ఇదే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు వాటిని కొత్తగా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతకం చేశారు. దీని మర్మం ఏమిటో అర్థం కావడం లేదు. విముక్తి కావాల్సినవి షరతు గల పట్టా, సర్వీసు ఇనాము, చుక్కల భూములు, రీసర్వే సమయంలో నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా, చుక్కల భూములు, ఇవి అసలు సమస్య. ముఖ్యంగా రెవెన్యూలో ఉన్నటువంటి సమస్య ఇది. ఇనాం సర్వీసులు, షరతుల గల పట్టా, చుక్కల భూములు, రీసర్వే సమయంలో నిషేధిత జాబితాలోకి వెళ్లాల్సింది. కానీ జగన్ ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల విషయంలో అక్రమాలు జరిగాయని, అనేక మందికి అన్యాయం జరిగిందని, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం చంద్రబాబు పలుమార్లు ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. 10 నెలలు అవుతున్నా పాత పాచిపల్లి దాచిరన్న చందంగా తయారైంది ఈ కూటమి ప్రభుత్వంలోని రెవెన్యూ అధికారుల తీరు. అనేక ఏళ్లుగా యనమల కోసం గేట్లు ఎత్తేశారు. టీటీడీకి పెనుభారంగా స్పీకర్న ఆలయాలు, వేటిని తీసుకురాలని 28 కేండ్ల తీర్మానం చేస్తే పలుమార్లు అదే తీర్మానం చేసినారు. 10ల కొద్ది ప్రతిపాదనలు వచ్చినా నిరాకరించారు. యనమల రామకృష్ణుడి స్వగ్రామంలో గుడికి మాత్రం మినహాయించారు. 2 నెలల క్రితం నిర్బంధంగా తోసిపుచ్చి అందులోనే అదే తీర్మానాన్ని ఆమోదించిన బోర్డు. టేక్ ఓవర్ ఆలయాలతో టీటీడీకి అనేక ఇబ్బందులు, ఆర్థిక న్యాయపరమైన వివాదాలతో సతమతం. అందుకే 1990లోని స్వస్తి చెప్తూ తీర్మానాలు. 1997లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ విలీనానికి సంబంధించినటువంటి వాటిని తిరస్కరిస్తూ వస్తోంది. అయితే యనమల రామకృష్ణుడు ఇప్పుడు చంద్రబాబు గారి మంత్రివర్గంలో లేడు, కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే పరిస్థితి లేదు. కానీ ఆయన గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, కీ రోల్ ఉంది కాబట్టి ఆయన చెప్పిందే. దేవుని దగ్గర కూడా ఇలాంటి రాజకీయాలు వాడుకుంటున్నటువంటి వీళ్ళను ఏమనాలో అర్థం కావడం లేదు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉందని ఆ విషయం చెప్తోంది. అన్నిసార్లు పొలిటీషియన్గా, అన్ని సంవత్సరాలు మంత్రిగా, శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడి గారికి కనీసం విజ్ఞత, సంస్కారం ఇవన్నీ ఉంటాయని అనుకుంటా ఉన్నాం. అలాంటి వ్యక్తి ఇలా ప్రెజర్ చేసి ఇలా చేపించుకోవడం అనేటువంటిది దారుణం. 2025లో హుండీ ఆదాయం 1383.9 కోట్లు, 2.61 కోట్ల మంది భక్తులకు శ్రీవారి దర్శనం, 13.52 కోట్ల లడ్డు విక్రయాలంటూ ఒక వార్త. సాక్షిలో షెడ్లలో 108 కుయ్యో ప్రాణాలు పోతున్నాయంటూ రాష్ట్రంలో అత్యంత దారుణంగా 108 సేవలు, నెట్వర్క్ నిర్వహణ, టైర్లు, బ్యాటరీల సమస్యలతో వాహనాలు షెడ్లకే పరిమితం, మరమ్మతులు లేక ఎక్కడికెక్కడ ఆగిపోతున్న అంబులెన్స్లు అంటూ ఈ 108కు సంబంధించి నిజంగా చాలా అద్భుతమైనటువంటి అది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవి అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. అయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటి నిర్వహణ పట్ల అజాగ్రత్త వహించడం వల్ల అవి ప్రభుత్వం మారే కొద్దీ డౌన్ఫాల్ అవుతూ వాటి సేవలను కుచించుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు ఇట్లా షెడ్లకే పరిమితం అవుతున్నవి వాహనాలు కాదు, అనేక మంది ప్రాణాలను కాపాడేటటువంటి వెహికల్స్, అనేక ప్రాణాలు పోకుండా కాపాడాల్సినటువంటి ఆక్సిజన్లను వీళ్ళు తీసేసి ఇలా మూలను వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి సంక్షేమ హాస్టల్కు సంబంధించినటువంటి వాటిలో కోర్టు బాగా చాలా తీర్పు ఇచ్చింది. పిల్లలకు తాగునీరు ఎప్పుడు ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం తీరుపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ గిరిజన సంక్షేమ పాఠశాలలో బాగా డిస్టర్బెన్స్ల వల్ల చనిపోయినటువంటి పిల్లలకు సంబంధించిన వాటిలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇక ఈనాడు జిల్లా ఎడిషన్ వైఎస్ఆర్ జిల్లా చూస్తే కడప ఇప్పటికే రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయింది. దానికి సంబంధించి పునర్విభజన తర్వాత పోలీసుల పరంగా 11 సర్కిల్ ఉంటే ఇప్పుడు 12 అయ్యాయి, 18 అప్గ్రేడ్ రాణాలు ఉంటే 19 అయ్యాయి, 47 పోలీస్ స్టేషన్లు ఉంటే 52కు చేరిందంటూ వార్త. అదేవిధంగా జిల్లాలో డిపోలకు కూడా పొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు డిపోలు ఉంటే ఇప్పుడు రాజంపేట చేరడంతో 7 డిపోలకు అదనంగా చేరింది. అదేవిధంగా ఎక్సైజ్ రాణాలలో కూడా రాజంపేట చేరడంతో ఇప్పుడు అక్కడ పులివెందుల, కడప, బద్వేలు, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లు ఉంటే రాజంపేట జరిగింది. 36 మండలాలు ఉంటే ఇప్పుడు 40కి వెళ్ళింది. మరొక ఇంపార్టెంట్ వార్తను చూడొచ్చు. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ మందుబాబులు 7.28 కోట్ల మద్యాన్ని తాగేశారు. 2025 వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ
జిల్లా వ్యాప్తంగా మందుబాబులు చేసినటువంటిది ఏంటంటే 2 రోజుల్లోనే 7.28 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. 2 రోజులు డిసెంబర్ 31 ఒకరోజే 7.23 కోట్ల విలువైన లిక్కర్ పెట్టెలు తాగేస్తే అందులో 9,658 లిక్కర్ పెట్టెలు, 3,991 బీరు పెట్టెలు విక్రమయ్యాయంట. జనవరి 1న 55 లక్షల విలువైన 775 లిక్కర్ పెట్టెలు, 514 బీరు పెట్టెలు హోంపట్ చేసేశారు. అంటే 2 రోజుల్లోనే దాదాపుగా 7,28 కోట్ల మద్యాన్ని అక్షరాల కడప జిల్లా ప్రజలు తాగేశారు. ముఖ్యంగా 31వ తారీఖు నైట్ అంటే నూతన సంవత్సరాన్ని స్వాగతం పలికే రోజున 7,23 కోట్ల మద్యాన్ని తాగేశారు. అందులో 3,991 బీరు బాటలను కూడా వాళ్ళు ఖాళీ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత నూతన సంవత్సరాన్ని మద్యంలోనే స్వాగతం పలికినట్లుగా అర్థమవుతుంది. ఇది ఇవాల్టి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి KTV. నమస్తే.